తెలంగాణలో బీజేపీ ఓటు శాతం బ్యాంకు పెరిగింది. అసెంబ్లీలో ఇప్పుడు తప్పకుండా 17కు 17 సీట్లు వస్తాయని ఆత్మవిశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం ఉంది. మోదీ సర్కార్ తప్పకుండా మరి మూడోసారి మన ప్రధాని మంత్రి మోదీ గారు వస్తారని మరి ఆశాభావం ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్ని ఆకర్షితులను చేస్తూ ఉన్నాయి. కాబట్టి మోదీ సర్కార్ తప్పక ప్రజల్ని ఆకర్షితులు చేసే విధంగా దశగా మరి మోదీ సర్కారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి నాయకుని ఎన్నుకోవాలని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి 17కు 17 సీట్లు తప్పక గెలుస్తామని నమ్మకం ఉంది. బీజేపీ ఓటు బ్యాంకింగ్ పెరిగిందని అంటున్నారు. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే గత ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే రాజసింగ్ ఒకరే ఎమ్మెల్యే గెలిచారు. అంటే కొత్త వాళ్ళు 8 మంది గెలిచినప్పటికీ రాజసింగ్ ఒకటే గెలిచిండు కదా. ఎన్నికల ముందు బండి సంజయ్ అధ్యక్షుని తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత బీజేపీ కొంతవరకు బలహీనపడిందని అనుకోవచ్చా? పార్టీలో విభేదాలు ఏమీ లేవండి. కాకపోతే కాంగ్రెస్ వేవ్ రావడంతో మరి ఈ పార్టీ గెలవడం. ఎందుకు కాంగ్రెస్ వేవ్ వచ్చిందంటే ఇక ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల వ్యతిరేక విధానాల పట్ల దాన్ని బేస్ చేసుకొని ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ ఓటు వేయడం తప్ప బీజేపీ కుంగిపోయింది, బీజేపీ పార్టీ లేదని ఇక్కడ ఎవరు కూడా అనుకోవడం. ప్రజల్లో బీజేపీ ఉంది, ఓటు శాతం ఉంది, ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా దాన్ని మేము బేస్ చేసుకొని ప్రజలందరూ కూడా ఒక ఆత్మవిశ్వాసం తప్పక గెలిపించే దశగా ప్రజలందరూ కూడా మరి ముందుకు నడుస్తారు. 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందంటే ప్రధానంగా మీరు ఏం చెప్తారండి? బీజేపీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలంటే ఇప్పుడు ఫ్లైఓవర్స్ చూడండి. ఇప్పుడు హైదరాబాద్లో కాకుండా ప్రతి జిల్లాలో కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లా రీసెంట్లీ మాకు పెద్దపల్లి జిల్లాలోనే అనేకమైనటువంటి ఫ్లైఓవర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఒక 1 అవర్ చేసే జర్నీ ఇప్పుడు మేము పావు గంటలో చేయడం జరుగుతుంది. అంటే అది చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం మోదీ గారే. కాబట్టి ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు వారు చేయడము ప్రజల్లో అందరిలో మరి మోదీ గారు మమేకమై అభివృద్ధి కార్యక్రమాలకే ఆకర్షితులు కావడము, వారు చేస్తున్నటువంటి పనులను అందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి ఎందుకంటే దేశం బాగుపడాలంటే మరి మోదీ సర్కారే రావాలి. మోదీ గారిని గెలిపిస్తేనే యువత ఉద్యోగ అవకాశాలు కానీ దేశం అగ్రగామిగా నిలబడాలంటే తప్పకుండా మోదీ గారు రావాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది బీజేపీ. తెలంగాణలో మీ ప్రత్యర్థి పార్టీ ఎవరని భావిస్తారు? 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని భావిస్తారా, లేకపోతే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మీ ప్రత్యర్థి అని భావిస్తారు? కాంగ్రెస్ అని మేము భావిస్తున్నాం ప్రత్యర్థిగా. ఎందుకంటే బీఆర్ఎస్ ఏముంది, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులంతా కూడా చెల్లాచెదురు అయిపోవడం జరిగింది. కాబట్టి మాకు ప్రత్యర్థిగా ఉందనంటే ఒక కాంగ్రెస్ అని అనుకుంటున్నాం మేము.